జూన్ 19 టాలీవుడ్ బాక్సాఫీస్ కు చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఎందుకంటే ఒకేసారి 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ఒకవైపు స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం, మరోవైపు బిచాడి హీరో విజయ్ ఆంటోనీ నటించిన 100 దేవుళ్ళు, ఇక యూత్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న హర్షిత్ రెడ్డి ఒక దివానా. చాలా సంవత్సరాల తర్వాత హీరోగా రీఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. అయితే ఈ 4 సినిమాల్లో ప్రీ రిలీజ్ బజ్ ఎవరికుంది, స్టార్ పవర్ ఎవరిది, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, లాంగ్ రన్ లో ఎవరు సర్ప్రైజ్ ఇవ్వచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా బాక్సాఫీస్ విన్నర్ ఎవరయ్యే అవకాశం ఉంది, అన్ని విషయాలు ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ వారంలో ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది మా ఇంటి బంగారం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సమంత గతంలో ఏం మాయ చేసే సినిమా దగ్గర నుంచి ఖుషి సినిమా వరకు తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరైంది. ఇంకా ద ఫ్యామిలీ మ్యాన్ 2, సాటర్డే హనీ బన్నీ లాంటి వెబ్ సిరీస్ లతో పాన్ ఇండియా గుర్తింపు కూడా సంపాదించుకుంది. ఈసారి యాక్టర్ గా మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ గా కూడా సమంత ఈ సినిమాతో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతుంది. డైరెక్టర్ నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గతంలో అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ, అన్ని మంచి శకనంలే వంటి సినిమాలను తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, ఫీమేల్ ఓరియంటెడ్ కథలను అందంగా చూపించడంలో నందిని రెడ్డికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పోస్టర్స్ గానీ, టీజర్ ట్రైలర్ వరకు సోషల్ మీడియాలో బజ్ చూస్తే ఈ వారంలో ఓపెనింగ్స్ పరంగా క్లియర్ అడ్వాంటేజ్ మా ఇంటి బంగారంకే ఉందని చెప్పొచ్చు. రెండో సినిమాగా వస్తున్నది 100 దేవుళ్ళు. విజయ్ ఆంటోనీ అనగానే మన తెలుగు ఆడియన్స్ కి గుర్తొచ్చేది బిచ్చగాడు. ఆ తర్వాత బిచ్చగాడు 2, ఇంద్రసేన, హత్య, లవ్గురి వంటి సినిమాలు వచ్చాయి. స్టార్ హీరో కాకపోయినా కంటెంట్ బలంగా ఉంటే ఆడియన్స్ ని థియేటర్స్ కు తీసుకురాగల హీరో విజయ్ ఆంటోనీ. ఈ సినిమాకి డైరెక్టర్ శశి, అందుకే 100 దేవులపై కూడా కంటెంట్ పరంగా మంచి అంచనాలు ఉన్నాయి. భారీ ఓపెనింగ్స్ రాకపోవచ్చు, కానీ పాజిటివ్ టాక్ వస్తే రెండో రోజు నుంచి భారీగా పుంజుకునే అవకాశం ఉన్న సినిమా ఇదే. ఈ 4 సినిమాల్లో రాంగ్ రన్ లో సర్ప్రైజ్ ఇవ్వగల సామర్థ్యం ఉన్న సినిమా 100 దేవుళ్ళని ఖచ్చితంగా చెప్పొచ్చు. హర్షిత్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా దివానా ప్రస్తుతం యూత్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. హర్షిత్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా కల్కి, ఇంకా చాలా ఓటీటీ వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. అర్హ మీడియా వాళ్ళు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి. లవ్ స్టోరీస్ ఎప్పుడు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. ముఖ్యంగా వన్ సైడ్ లవ్, ఎమోషన్స్, మ్యూజిక్ కనెక్ట్ అయితే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలను అందుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. బేబీ, కలర్ ఫోటో వంటి సినిమాలు అందుకు బిగ్ ఎగ్జాంపుల్. అందుకే దివానా మూవీని పూర్తిగా తక్కువ అంచనా వేయలేం. యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయితే ఈ సినిమా సర్ప్రైజ్ ప్యాకేజ్ లో మారే అవకాశం ఉంది. 90s ఆడియన్స్ కి వడ్డే నవీన్ ఒక ప్రత్యేకమైన పేరు. పెళ్లి, మనసిచ్చి చూడు, చాలా బాగుంది వంటి సినిమాలతో ఆయన మంచి గుర్తింపు సంపాదించారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 10 years తర్వాత ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాతో హీరోగా తిరిగి వస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ కమల్ తేజ నార్లా. కమల్ కి ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాని వడ్డే నవీన్ స్వయంగా నిర్మించడం మరో విశేషం. నాస్టాలజీ ఫ్యాక్టర్ ఈ సినిమాకి ప్లస్ అయినా ప్రస్తుతం సోషల్ మీడియా బస్ పరంగా చూస్తే మిగతా 3 సినిమాలతో పోలిస్తే కొంచెం వెనుకబడినట్లు కనిపిస్తుంది. అయితే మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్ కనెక్ట్ అయితే డార్క్ హార్స్ లాగా మారే అవకాశం మాత్రం ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ బట్టి చూస్తే మొదటి స్థానంలో మా ఇంటి బంగారం కనిపిస్తుంది. సమంత ఫ్యాన్ బేస్, నందిని రెడ్డి బ్రాండ్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కారణంగా ఈ సినిమాకు భారీ అడ్వాంటేజ్ ఉంది. రెండో స్థానంలో ఉన్న సినిమా 100 దేవుళ్ళు. విజయ్ ఆంటోనీకి ఉన్న ప్రత్యేకమైన మార్కెట్, శశి డైరెక్షన్ కారణంగా మంచి ఆసక్తి ఉంది. మూడో స్థానంలో ఉన్న సినిమా దివానా. యూత్ ఆడియన్స్ లో ఈ సినిమాపై భారీ క్యూరియాసిటీ ఉంది. 4వ స్థానంలో ఉన్న సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే టాప్ ఆర్డర్ లో మా ఇంటి బంగారం, 100 దేవుళ్ళు, దివానా, ఆ తర్వాత ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కనిపిస్తున్నాయి. ఓపెనింగ్స్ పరంగా సమంత సినిమా ముందంజలో కనిపిస్తుంది. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. స్టార్ పవర్ మొదటి రోజు కలెక్షన్స్ తెచ్చిపెట్టచ్చు, కానీ రెండో రోజు నుంచి ఆడియన్స్ మాటే అసలు రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. 100 దేవుళ్ళు కంటెంట్ క్లిక్ అయితే బిచ్చగాడు తరహాలో వర్డ్ ఆఫ్ మౌత్ తో పెద్ద విజయం సాధించే అవకాశం ఉంది. దివానా సినిమా యూత్ ని ఆకట్టుకుంటే బేబీ తరహాలో సర్ప్రైజ్ హిట్ అవ్వచ్చు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మంచి కామెడీతో పాటు ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అవకాశం ఉంది. అయితే ప్రీ రిలీజ్ పరిస్థితులను బట్టి చూస్తే కూడా లాంగ్ రన్ లో మా ఇంటి బంగారంకే ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఫైనల్ గా నా అనాలిసిస్ ప్రకారం ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే టాప్ లో మా ఇంటి బంగారం, ఆ తర్వాత 100 దేవుళ్ళు, ఆ తర్వాత దివానా, లాస్ట్ లో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. మరి ఈ బాక్సాఫీస్ యుద్ధంలో మీ ఫేవరెట్ సినిమా ఏది? ఏ సినిమా మీరు హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. దిస్ ఈస్ విజనరీ ఎపెక్స్ రివ్యూస్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గుడ్ సినిమా.